ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు రేపింది. ఇన్నాళ్లు సన్నిహితంగా ఉన్న వీళ్ళిద్దరి మధ్య ఇసుక రవాణా కోల్డ్ వార్ కు దారి తీసేలా చేసింది. ఈ వివాదం కాస్త జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దాకా వెళ్ళింది. ఇంకా ఈ లొల్లి ఎంత దాకా వెళ్తుందో తెలియక నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఉచిత ఇసుక విషయంలో అధికార పార్టీ శాసనసభ్యులైన సత్యనారాయణరావు వర్సెస్ ప్రకాష్ రెడ్డిగా రాజకీయం మారింది. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పరకాలకు కాన్స్టిట్యుయెన్సీకి ఇసుక తరలింపు వివాదం ఇందుకు ప్రధాన కారణమైంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పంచాయతీ ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు చేరింది. కానీ ఇద్దరు నేతల మధ్య వివాదం కారణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బలవుతున్నారు. పరకాల నియోజకవర్గంలో మొత్తం 469 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అందులో కొంతమంది ముగ్గు పోసుకోగా మరికొంతమంది ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక భూపాలపల్లి నియోజకవర్గం నుంచి రావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన కాన్స్టిట్యుయెన్సీ నుంచి పరకాలకు ఉచిత ఇసుక సరఫరా చేయకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మరోవైపు పరకాల మున్సిపాలిటీతో పాటు దీని పరిధిలోని ఇతర గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు గ్రామ పంచాయతీల నుంచి స్థానిక ఎంఆర్ఓలు సంతకం చేసిన పర్మిట్ స్లిప్లను అందజేస్తున్నారు. అయితే ఇసుక లోడ్లతో వస్తున్న ట్రాక్టర్లకు భూపాలపల్లి నియోజకవర్గంలో అనుమతి నిరాకరిస్తున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాల మేరకు రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయా వాహనాలను సీజ్ చేస్తున్నారు. దీంతో పరకాలలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. దొడ్డుసుకతోటే బేస్మెంట్ వరకు కట్టినాం. ఉసుక పని చేయాలంటారు. మాకు కాలువ పెళ్లి ఉసుక కావాలి. మాకు మేము సొంతంగా తెచ్చుకుందామంటే రేట్లు బాగా పెంచుతారు. మళ్ళీ కేసులు అవుతున్నాయి. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇప్పటి వరకు దొడ్డుసుకతోటి ఈ బేస్మెంట్ పిల్లలు పోసినాం. ఇప్పుడు సన్న ఇసుక కావాలంటే ఫుల్ రేట్లు అంటారు. 6,000 7,000 అంటారు. అది కాలువపల్లి నుండి వెళ్ళి భూపాలపల్లి జిల్లాలో రావాలంటే వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. మాకు తక్కువ ధరలో తెప్పించేటట్టు మన ఎమ్మెల్యేను, కలెక్టర్ను కోరుతున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. కానీ మాకు ఈ ఇసుక అనేది దొడ్డు ఇసుక దొరుకుతుంది. మాకు భూపాలపల్లిలో లేకపోతే కాలువపల్లి నుంచి ఇసుక రావడానికి ఇబ్బంది అవుతుంది. ఇసుక రానిత్తలేరు. పోయిన బండ్లను ఆపుకుంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య లొల్లి కారణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బలవుతున్నారు. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆశతో పరకాల నియోజకవర్గంలో మొదలుపెట్టిన ఇళ్లను మధ్యలో ఆపలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్ గోదావరి ఇసుకను 8,000 రూపాయల వరకు వెచ్చించి కొనుక్కోవలసి వస్తోందని వాపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం అని పేద ప్రజలకు ఇంటి కళ నెరవేర్చాలని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఇసుక లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పరకాల ఎంఆర్ఓ కానీ, కమిషనర్ గారు కానీ వాళ్ళు కాలువపల్లి ఇసుక గురించి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు పర్మిషన్ లేదంటూ, అది లేదంటూ, ఇది లేదంటూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రేగండ పోలీస్ స్టేషన్లో కూడా ఏంటిది చాలా ట్రాక్టర్ల మీద కూడా కేసు కావడం జరిగింది. ఎందుకు కేసు పెడుతున్నారు? ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇసుక కోసం వెళ్తే కూడా కేసు పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గారు మీరు స్పందించాలి. ఇందిరమ్మ లబ్ధిదారులు తీవ్ర ఇసుక లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు విషయమై కలెక్టర్ గారు స్పందించి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎక్కడి నుంచైనా ఇసుక తీసుకొచ్చుకోవాలి జీవో కూడా ఉన్నది. ఈ మన పర్కాల్ కాన్స్టిట్యున్సీ, ఈ భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ, ములుగు కాన్స్టిట్యున్సీ, దీనికి సంబంధించిన బాపతి సన్న ఇసుక అయితే ఇండ్లు బాగా నాణ్యతగా ఉంటాయి. దానికి లబ్ధిదారులంతా కాలువపల్లి ఇసుక కావాలని, చిట్యాల మండలి కాలువపల్లి ఇసుక కావాలని అందరూ కోరుకుంటున్నారు. బయటకు
మాత్రం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బుకాయిస్తున్నారు. కానీ ఇందిరమ్మ ఇళ్లకు కావలసిన ఇసుక విషయంలో వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వారి నియోజకవర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం స్పందించి పేదోడి సొంతింటి కల నెరవేర్చాలని, ఉచిత ఇసుకను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.